అన్నం అయితే మధ్యాహ్నానికి అయితే చేస్తున్నామండి. మీరేం చేశారు మధ్యాహ్నం వంటలండి? కొంచెం శనివారం అయితే మాకు లేట్ అవుతుందండి. కొంచెం దేవుడికి అన్ని దండ పెట్టుకునేసరికి లేట్ అవుతుంది, అందుకని కొంచెం లేట్ అయింది రోజు చేస్తున్నాము. ఇంకా కూర చేయాలి. చూడండి కూరగాయలు అయితే మా ఆయన బయటకు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాడండి. మట్టకాయలు ఇవైతే మేము మట్టకాయలు అంటాము. దోసకాయలు ఫ్రెష్గా ఉంటాయి చూడండి. మట్టకాయలు అయితే బాగున్నాయి. స్టార్ట్ బుట్ట తెప్పనా. స్వీట్ కార్న్ చూడండి, ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాము. ఇప్పుడు ఎక్కువ అయితే స్వీట్ కార్న్ అయితే వస్తున్నాయి ఇంటి దగ్గరికి. బాగుంటాయండి, కొంచెం బాగుంటుంది కాయలు చూడండి. ఎంత టమాటాలు మొన్న రేట్ చాలా ఉన్నాయండి. రేట్ ఎక్కువ, టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 40 రూపాయలకి వచ్చినాయంట. కూరగాయలు లేకుంటే ఏమి తోచదు. ఇంట్లో ఏమి కూర చేసుకోవడానికి కూడా అర్థం అవ్వదు. కూరగాయలు అంటే తొందరగా అవుతుంది కదా, ఏదో ఒక కూర చేసుకొని తింటాము. టమాటాలు పచ్చిరాలు అట్లా ఉంటే. ఈ స్వీట్ కార్న్ అయితే ఇంటి దగ్గరికి వచ్చినవి తీసుకున్నాము. పచ్చిమిరకాయలు చూడండి, చిన్న పచ్చిమిరకాయలు. లడ్డు పచ్చిమిరపకాయ కారం కొంచెం తక్కువే ఉంటే బాగానే ఉంటుంది. మీరేమంటారో చెప్పండి. ఇది మట్టకాయలు అంటాం మేము. మీ ఊరి సైడ్ ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. వేరే వేరే ఊర్లలో వేరే మాదిరి పిలుస్తారు కదా మట్టకాయలు, చిక్కుడుకాయలు. వాటికి చోలకాయలు ఏదో బీన్స్ అవన్నీ అంటారు. మా సైడ్ అయితే మట్టకాయలు చిక్కుడుకాయలు అంటామండి మేము. అది చిక్కుడుకాయలు, ఇది చిక్కుడుకాయలు చూసాము. చిక్కుడుకాయలకి ఇంట్లో అంటాం మేము. అందరి లెక్క జీవితాలు మనమే ఉంటాం కదండి. ఏం చేస్తాం, మనం పని చేస్తుంటేనే మనకు డబ్బులు వస్తేనే ఉండలేదు. ఏదో సామెత చెప్తారు చూడు, ఏంటప్ప అది, డొక్క ఆడితే కానీ రెక్క ఆడితే డొక్క ఆడగానే సామెత కూడా నాకు రావట్లేదు. అట్లా అయిపోతుంది పరిస్థితి ఎవరిదైనా. డబ్బు లేనప్పుడు అందరూ డబ్బులే కదా ఇలువ ఇచ్చేది. డబ్బు లేనప్పుడు ఎవరు ఇలువ ఇవ్వాలండి సమాజంలో అనేది. ప్రతి ఒక్కరు డబ్బు కోసమే చూస్తారు. డబ్బు ఉంటే రండి, లేకుంటే లేదు అనేసి సమాజం ఇప్పుడు ఈ కాలంలో. కానీ డబ్బుకి ఇలువ ఇచ్చి మనుషులకు ఇలువ ఇవ్వట్లేదు. కానీ నేను చూద్దాం, ఎవరిది ఏది ఉంటే వాళ్ళకి ఉన్న దాంట్లోనే ఎవరైనా సంతృప్తిగా ఉండాలి. డబ్బు లేదు మనకడానికి బాధపడకూడదు. ఉన్న దాంట్లోనే తినాలి, ఉండాలి మనం. ఎవరి పరిస్థితి వాళ్ళదండి. చూడండి మొక్కజొన్నలు అయితే ఇన్ని వందలు ఏంటి అనుకున్నారు, కానీ ఇవైతే 100 రూపాయలకి 10 ఇచ్చారండి. అందుకని 10 తీసుకున్నా. పిల్లలు సాయంత్రం వచ్చేసరికి మమ్మీ స్నాక్స్ ఏమున్నాయని అడుగుతాడు కదా, అందుకని రోజు ఒకటి వేసి ఇచ్చినా కూడా తింటాడు కదా అనేసి ఉడకబెట్టి ఉప్పు కారం వేసి ఇస్తే తింటాడు పిల్లడు. అందుకని తీసుకున్నా ఫ్రెండ్స్. ఏదో ఒకటి అనేది తినాలి కదా, పిల్లలకి అయితే ఉండాలి కదండి. మనం పస్తులున్నా పర్వాలేదు, కానీ పిల్లలకైతే మంచిగా తీసుకోవాలనుకుంటున్నాం కదా. మనం ఉన్న దాంట్లోనే తీసుకొచ్చి పెట్టాలి. మన కష్టం అనేది వాళ్ళకు తెలియాలి, కొంచెం అంత ఇంత తెలియాలి. కష్టం అనేది కూడా వాళ్ళకు కూడా మనకి ఏ విధంగా ఉన్నామో మనం కూడా వాళ్ళకు కూడా తెలియాలి. పిల్లలకి ఎంత ఉంటే అంతవరకు వాళ్ళు సర్దుకోవాలని చెప్పుకోవాలి మన పిల్లలకి. మన పరిస్థితులను బట్టి మనం పోతుండాలి.
చేసిరో డబ్బు ఉందని లేదని అట్లా కాదు. పిల్లలకి ఏం తెలుస్తుందని మనం చెప్తేనే కదా పిల్లలు తెలిసేది. బాధలు చెప్పుకోవాలి, కష్టాలు చెప్పుకోవాలి, పిల్లలకి అన్నీ చెప్పుకోవాలి. పిల్లలకి అన్నీ వాళ్ళకి కూడా తెలియాలి కదా మన పరిస్థితి, ఇంట్లో పరిస్థితి ఏంటబ్బా అనేసి మనం చెప్తేనే కదండి పిల్లలకి అసలు అర్థమయ్యేది. వాళ్ళు అర్థం చేసుకుంటే ఆ విధంగా ఉన్న దాంట్లో సర్దుకొని పోతుంటారు పిల్లలని. సర్లే మమ్మీ ఉన్న దాంట్లో సర్దుకున్నామని వాళ్ళు విచ్చలు విడిగా తీసుకోపో కొనుక్కోపో అంటే వాడికి ఏమేమి తెలుస్తుందండి, పిల్లలకి ఏం తెలియదు కదా. మన ఇంటి దగ్గరికి వచ్చాయి కదా 100 రూపాయలకి అని చెప్తున్నారు కదా అనేసి ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాయి. విత్తనాలు అయితే బాగున్నాయి, కొంచెం లావుగా ఉన్నాయి. కాల్చుకున్నా కూడా పెన్న మీద పెట్టి స్టవ్ మీద పెట్టి కాల్చుకున్నా కూడా బాగుంది. ఎప్పుడు మీద అయితే చాలా బాగుంటుంది కదా. ఇంట్లో కాల్చుకుంటే కొంచెం అంత ఎక్కువ కాల్చుకుంటాము. షాప్లో వాళ్ళ అంగట్లో కన్నా బండి మీద కాల్చే వాళ్ళకన్నా మనం కొంచెం అయితే ఎక్కువ కాల్చుకుంటాం కదా. పొయ్యి ఉంటాయి, కులాల పొయ్యి మీద అయితే బాగుంటుంది కాల్చుకోవడానికి. కాల్చుకుని చూడడానికి మాత్రం కొన్ని లేకుంటే దీని చెత్త మాత్రం ఎక్కువ వస్తుంది. ఇంకా చెత్త